ఈరోజు విద్యావంతుల వేదిక నుండి పెద్దల గౌరవనీయులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి సన్మానం చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది మనందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. జాతీయ స్థాయిలో మనకి ఇలాంటి గొప్ప పురస్కారం రావడం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం మరి 2024లో మన పెనుగొండ వారికి రావడం చాలా గర్వకారణం. మన వినుకొండలో పుట్టి పెరిగినటువంటి పెనుగొండ లక్ష్మీనారాయణ గారు అంత స్థాయికి ఎదిగి భారతదేశంలో ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్నటువంటి లాయర్లు ఈయనొక్కడే దేశ చరిత్రలో. అలాగే ఇలాంటి సాహిత్య అవార్డు అప్పుడు పెద్దలు గుర్రం జాషువా గారు ఆనాడు అందుకున్నారు. మళ్ళీ ఈరోజు మన తెలుగు వారికే గర్వకారణం. ఈరోజు మళ్ళీ ఈ అవార్డు మళ్ళీ మన వినుకొండలో పుట్టి పెరిగినటువంటి పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి అవార్డు దక్కటం ఈరోజు తెలుగు వారందరికీ గర్వకారణం. మన పల్నాడు బిడ్డలందరికీ ఒక గౌరవం, గర్వకారణం అని సందర్భంగా నేను తెలియజేస్తూ ఒకసారి చప్పట్లు కొట్టి మన వినుకొండ ముద్దుబిడ్డ పెనుగొండ గారికి హృదయపూర్వక అభినందనలని తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈయన అసలు ఒక యాంగిల్ కాదు, ఓ పక్క విప్లవ గేయాలు పులుపుల శివయ్య గారితో ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం, అలాగే ఇంకో పక్క ఆయన ఓ పక్క జీవనోపాధి చేస్తూ గుంటూరు వెళ్ళి కష్టపడి మళ్ళీ రాత్రింబవళ్ళు చదువుకొని బిఎల్ పూర్తి చేసి మళ్ళీ లాయర్గా ఆయన ప్రాక్టీస్ చేసి మళ్ళీ బార్ అసోసియేషన్, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా చేయడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకో రంగం ఆయన విశాలాంధ్రలో స్టాఫ్ రిపోర్టర్గా మంచి గుర్తింపు, గౌరవాన్ని తెచ్చుకున్నారు. మరి ఒక పక్క సాహిత్య రంగమే కాకుండా ఒక పక్క జర్నలిస్ట్ రంగంలో, మరో పక్క బార్ అసోసియేషన్ లాయర్, అడ్వకేట్గా ఇన్ని రంగాల్లో వారు ఇన్ని విజయాలు సాధించారంటే, ఈరోజు జాతీయ కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్నారంటే వారి యొక్క అచీవ్మెంట్కి మనందరం గర్వపడాలి. నేను చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. ముఖ్యంగా వారి సతీమణి గారు ఉప్పులూరి గీత గారికి ఒకసారి వారికి కూడా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. ఇదంతా మీ సహకారం, ప్రోత్సాహం ఎంత ఉందండి. అలాగే లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు కూడా సాహిత్య సేవ చేద్దామని చెప్పేసి ఆలోచించారు. వారు అనుకున్న ఆశయంలో ఎప్పుడు కూడా డబ్బు సంపాదించాలనే ఆకాంక్ష లేదు. వారు డబ్బు సంపాదించాలనుకుంటే కోట్ల రూపాయలు సంపాదించేవాళ్ళు. వారికి ఉన్న నాలెడ్జ్ని అడ్వకేట్గా